ఇవి జున్ను పాలు ఇట్లా ఆవిరి మీద ఉడికిస్తే మంచి టేస్టీగా ఉంటుంది. అంటే మేము చాలా తక్కువలేండి జున్ను తింటాము. కాకపోతే ఈరోజు జున్ను ఇచ్చారనమాట. థర్డ్ డే, 3 days అయిపోయింది, ఇది థర్డ్ డే. సో నాకు కూడా తెలియదు జున్ను ఇచ్చారు. ఇది ఇప్పుడైతే అంటే మామూలుగా అయితే బెల్లంతోనే చేస్తారు కదా. ఇంకా 2 తీస్తారు. బెల్లంతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కింద వాటర్ వేసి పైన స్టాండ్ పెట్టి దానిపైన ఇంకా అది బెల్లము కరిగించి దాని లోపల జల్లిచ్చి వేసాను అనమాట. అంటే ఏమైనా డస్ట్ అట్లా ఉంటే పోతుందని చెప్పేసి, సో డస్ట్ అట్లా ఉంటే పోతుందని చెప్పేసి వేసి పెట్టున్నా. సో చూడాలి ఎంతమంది. అంటే మా ఇంట్లో చాలా తక్కువ స్వీట్లు తినడం చాలా తక్కువ అనమాట. అందుకే ఎక్కువ స్వీట్ అయితే ప్రిపేర్ చేయను. నాకైతే స్వీట్ క్రేవింగ్స్ కొంచెం ఎక్కువే. సో నేనైతే స్వీట్ తింటాను. జున్ను అనేది కొంచెం తక్కువ అనమాట, నాకు పెద్ద అలవాటు ఏం లేదు. సో కొంచెం ఇవి గేదె పాలు, మనం పాలు వేయించుకుంటాం కదా, వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చారనమాట. సో ఒక 4 విజిల్స్ వస్తే అయిపోతుంది. చిన్న సో ఇట్లా అంటే కుక్కర్లో వాటర్ వేసి వాటర్ పైన స్టాండ్ పెట్టేసి ఇట్లా డబల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తే ఈజీగా అయిపోతుందని చెప్పారు. ఎందుకంటే నాకు కూడా తెలియదండి, ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా. అమ్మ వాళ్ళు చేసి ఇచ్చేది, లేదంటే ఎవరైనా తెచ్చుకుంటే వాళ్ళు చేసిస్తే తినేదాన్ని అనమాట. ఎందుకంటే మనం ఓన్గా ప్రిపేర్ చేయని రెసిపీ ఏదన్నా ఉంటే అది ఇదొక్కటే. సో ఇది కూడా ఎందుకు మనం నేర్చుకోకూడదు అని చెప్పేసి, ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, బట్ తెలియదు కాబట్టి తెలుసుకొని చేస్తే బెస్ట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టమన్నారు. సో ఓకే చూద్దాము అని చెప్పేసి 4 విజిల్స్, ఇది విజిల్ రావట్లేదు, అందుకే ఇన్ని తిప్పలు పడుతున్నా అనమాట. సో విజిల్ వస్తలేదని చెప్పేసి, సో అంటే ఒక 4 విజిల్స్ అయితే వచ్చున్నాయి. అంటే నాకు ఐడియా ఉంది కాబట్టి 4 విజిల్స్ వచ్చింటాయిలే అని చెప్పేసి ఇంకా నేను స్టవ్ కట్టేసాను అనమాట. సో చూడండి, ఇది స్టవ్ కట్టేసిన తర్వాత విజిల్ అయితే అంటే దాని వెయిట్ పోయిన తర్వాతనే ఓపెన్ చేయాలి. లేదంటే తెలియక ఒకసారి స్టార్టింగ్లో ఇట్లా విజిల్ వెయిట్ పోకముందే ఓపెన్ చేస్తున్నాను, అది బ్లాస్ట్ అయినట్లుగా అయిపోయింది. ఇంకా నయం అంటే ఫేస్కి ఏం కాలేదు. సో ఏదైనా సరే దగ్గర పెట్టి తీయకండి. అంటే బజ్జీ వేసిన ఇది కొంచెం ఆయిల్ ఐటమ్స్ ఏదైనా ఉన్నప్పుడు కుక్కర్లతో చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకు సో అంటే మా ఇంట్లో జున్ను చేస్తారు, అంటే అత్తయ్య వాళ్ళకి ఆవులు అవి ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు చేస్తారు. నేను తిన్నాను అనమాట. మాకెళ్ళి జెర్సీ ఆవులండి, అంటే మన నాటు ఆవులు కాదు, జెర్సీ ఆవులు కాబట్టి దాని పాలన్నా నెయ్యి అన్నా జున్ను అన్నా అస్సలు నేను నోట్లో పెట్టుకోను, అసలు ఇష్టమే ఉండదు ఫస్ట్. సో గేదె పాలకి బాగా అలవాటు పడిపోయాం కదా, అందుకోసం. మరి ఇప్పుడు ఎలా వచ్చిందో చూసేద్దాం పదండి. ఓపెన్ చేయంగానే ఇంకా వాటర్గానే ఉంది. నాకు తెలీదు ఇది ఇలాగే అంటే వాటర్తో సహా సిప్ చేసుకుంటూ తినాలని చెప్పేసి తెలీదు. 1/2 లీటర్ పాలు తీసుకుంటే 1/2 లీటర్కి ఈ చిన్న బౌల్ వచ్చిందనమాట. ఈ చిన్న బౌల్లో సో నేను ఇది ఫస్ట్ టైం చేయడం, నేను ఎప్పుడు జున్ను చేయలేదండి. ఇది కూడా నేను వేరే వాళ్ళకి అడిగి తెలుసుకున్నాను అనమాట. డబల్ బాయిలింగ్ మెథడ్ అయితే తొందరగా ఈజీగా అయిపోతుంది అండ్ 4 విజిల్స్ వస్తే అయిపోతుంది అన్నారు. కానీ ఇంకా వాటరే ఉండే, అవి తీసేసి మళ్ళీ డైరెక్ట్గా నేను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసాను అనమాట. అంతా అయిపోయిన తర్వాత బోల్డ్ అయితే టైం తీసుకుంది, 1/2 hour టైం తీసుకుంది. సో ఆ వాటర్ అన్నీ పోయి ఇప్పుడైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంది జున్ను. సో నేను ఎప్పుడు అంటే ఎక్కువ తినను, ఎందుకంటే మాకు గేదె పాలు తక్కువ అనమాట. ఈ మధ్యకాలంలో గేదె పాలు తీసుకున్నాను, లేదంటే ఇంతకుముందు పాల ప్యాకెటే కదా, అందుకే మాకు జున్ను అనేది పెద్దగా తెలియదు. ఊర్లో అయితే ప్రతిరోజు వస్తుంది, ఎందుకంటే మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి. ఆవులు అంటే డెలివరీ అవుతాయి కదా, అంటే ఈంటారు అంటారు కదా. సో అట్లా అయినప్పుడు జున్ను అయితే వస్తుంది. ఫస్ట్ సెకండ్ డే వస్తుంది, థర్డ్ డే, ఇది థర్డ్ డే అనమాట. థర్డ్ డే కాబట్టి అంత పెద్దగా రాలేదు. సో కొంచెం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఫస్ట్ అయితే తినేద్దాం. పన్నీర్ స్వీట్ చేస్తే ఎట్లా ఉండదో సేమ్ అట్లే ఉందన్నమాట. స్వీట్ ఎక్కువ తిన్నాం ఇది. సో పదండి, ఇది ఇది అందరికి పెట్టే పంచేంత కూడా లేదనమాట. ఒక చిన్న బౌల్ వచ్చింది కాబట్టి 1/2 లీటర్ మిల్క్ అండి. సో 1/2 లీటర్ జున్ను ఇంతే వచ్చిందనమాట. ఇంక ఇది నేను 2 స్పూన్సే తిన్నాను. లిటరల్లీ నాకు పెద్దగా అనిపించలేదు, అంటే నాకు ఇష్టం లేదు. సో తినే వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటారు. సో అది పిల్లలు మా వారు తినేసారనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీతో స్టార్ట్ అయిపోయింది డే. బికాజ్ ఈరోజు
సెకండ్ సాటర్డే కదా హాలిడే ఉంటుంది పిల్లలకి. సో నాకేం పెద్ద వంట చేసే పని ఉండదు. సో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మటుకు నేను వంట ఏం ఎక్కువ చేయను. ఊరికే రైస్ దాల్ కాబట్టి ఈజీగా ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. సో ఈలోపు ప్రశాంతంగా కాఫీ తాగేసి ఈరోజు మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్తున్నా. లైక్ డాండ్రఫ్కి అడుగుతున్నారు కదా, సో డాండ్రఫ్ కోసం. అండ్ అవిసె గింజలు మనం లడ్డు కూడా చేసుకొని తింటే హెయిర్కి చాలా మంచిది. సో నేను నైట్ పడుకునేటప్పుడు అవిసె గింజలు మర్చిపోయాను అనమాట నానబెట్టడము. సో అందుకే ఇలా ట్రై చేస్తున్నా. అంటే మిక్సీకి పౌడర్ లాగా చేసేసి వేసేసి మంచిగా వాటర్లో బాయిల్ చేద్దామని చెప్పేసి. ఇవి సీకాయ అనమాట. సీకాయ కూడా మిక్సీకి వేస్తున్నారా అని అనుకోవద్దండి, ఎందుకంటే నానబెట్టేంత టైం లేదు. సో మనం ఇది హెయిర్కి కొంచెం అప్లై చేసుకొని కొంచెం టైం పడుతుంది కదా, అందుకే నాకు టైం లేక మిక్సీకి వేసేసాను. పౌడర్ లాగా వేసుకొని వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అవిసె గింజలు కొంచెం జల్లీగా వస్తాయి కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకుంటే కొంచెం మరిగిన తర్వాత అది థిక్ అయిపోతుంది. మళ్ళీ వాటర్ స్టెయిన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో నేను బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ వాటర్, ఇంకా షాంపూ ఏం వేయలేదండి. కుంకుడుకాయలు 1-2 ఉంటే వేసాను, అయిపోయాయి. ఈ మధ్య నేను అసలు బయటికి మార్కెట్కి వెళ్ళట్లేదు అనమాట. సో అందుకోసం నేను కుంకుడుకాయలు అయితే తీసుకురాలేదు. ఇప్పుడైతే నేను ఈ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేస్తున్నా. అంటే మనకి తలకు పెట్టుకున్నప్పుడు కొంతమంది ఆ పౌడర్ అనేది తలలో అట్లే ఉండిపోతుంది, లైక్ డాండ్రఫ్ లాగా కనిపిస్తుంది అనమాట చూడడానికి. సో అదంతా నీట్గా పోవాలంటే ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ పిప్పి అంతా పక్కా తీసేయాలి. మనం నైట్ అవిసె గింజలు నానబెట్టి మార్నింగ్ ఉడికించినా అదే రిజల్ట్. సో పౌడర్ చేసుకొని వేసుకున్నా కూడా అదే రిజల్ట్ అనమాట. సో నేను మొత్తం స్ట్రెయిన్ చేసి ఇట్లా ఈ కప్పు నిండా వచ్చాయి. ఇది ఇద్దరం యూజ్ చేసుకోవచ్చు, బికాజ్ ఎక్కువ అవసరం లేదు. సో నేను నైట్ ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి ఈ కప్లో ఉండేటి మొత్తం నేనే వాడుకుంటా అనమాట. సో అందుకు ఇంకా నైట్ ఆయిల్ పెట్టుకున్నాను చూసారా. ఇంకా అది అంతా పెట్టేసుకున్న తర్వాత మీకు ఒకవేళ నైట్ మార్నింగ్ ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే నైట్ ఆయిల్ పెట్టుకోండి, మార్నింగ్ ఇలా హోమ్ రెమెడీ యూస్ చేయండి. అండ్ నేను ఇంతకుముందు మామాఅర్త్ది స్ప్రే తెచ్చాను కదా, హెడ్ బాత్ చేసుకున్న తర్వాత హెయిర్ స్ప్రే అయితే యూస్ చేస్తాను. సో ఇక్కడ పట్టుకుంటే మొత్తం వాటర్ అంతా కారిపోతాయి కదా, సో అందుకోసం హెడ్ బాత్ చేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. చాలా నీట్గా పోతుంది. అవిసె గింజలు, మెంతులు కావాలంటే మీరు ఉల్లిపాయ కూడా యూజ్ చేయొచ్చు. అంటే రీగ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది కదా, అది రీగ్రోత్ అవుతుంది అనమాట. అది హెయిర్కి అవిసె గింజలు అవి మనం ఏం చేస్తామంటే నైట్ మర్చిపోయాను అనమాట. నేను నైట్ నానబెట్టి, మామూలుగా అయితే నానబెట్టి అది బాయిల్ చేయాలి. సో బాయిల్ చేస్తే అప్పుడు మనకి దాని జెల్లీ వస్తుంది కదా, అది పెట్టుకోవాలన్నమాట. నైట్ నేను ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ పెట్టుకుని, అంటే ఇన్ కేస్ మీకు ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మరి పూర్తిగా డ్రై అయిపోతాయి కాబట్టి హెయిర్, సో నైట్ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగే అవిసె గింజలు నైట్ నానేసుకుంటే మార్నింగ్ అవిసె గింజలు బాగా ఉడికేసి దాంట్లో మెంతులు కూడా నానేయాలి. సో 2 ఉడికేసి దాని జల్లి తీసేసి మనం కుంకుడుకాయలు, షీకాయ అవన్నీ వేస్తాం కదా. సో డాండ్రఫ్కి మెయిన్ నేను చెప్పేది. సో అది డాండ్రఫ్కి మంచి రెమెడీ అనమాట. సో అది యూజ్ చేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ అయినా లేకపోతే ట్వైస్ అయినా యూజ్ చేస్తూ ఉండండి. సో మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు హెయిర్ చూడండి ఎంతో సిల్కీగా ఉంటుంది. మెంతులు వేస్తాను, ఎప్పుడు ఒక కమ్మ పెట్టుకుంటా, ఒక కమ్మ మర్చిపోతూ ఉంటా. సో అంటే ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంటే 1 or 2 టైమ్స్ పెట్టుకుంటే అది డాండ్రఫ్ పోలేదని చెప్పకండి. మంచిగా మనం ఒక 2 months అయినా యూజ్ చేస్తూ ఉంటే మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే నేను షాంపూ ఏం పెట్టలేదు. సో ఓన్లీ ఆ లిక్విడ్తోనే మనం ఏదైతే రెడీ చేస్తున్నామో, సో నేను ఏదైతే చూపించున్నానో అది మటుకే వేస్తున్నాను అనమాట. అది వేసి ఇంకా హెడ్ బాత్ చేసుకున్నా అంతే. నైట్ ఆయిల్ పెట్టుకున్నా, మార్నింగ్ అది రెడీ చేసుకున్నా, దాంతోనే హెడ్ బాత్ చేసుకున్నా అనమాట. సో మంచిగా పొడిగా వచ్చేసాయి చూడండి. మనకి వేరే ఏం అవసరం లేదు, షాంపూ కూడా అవసరం లేదు. సో ఈరోజు కుంకుడుకాయలు కూడా తీసుకొచ్చుకోవాలి. కుంకుడుకాయలు లేవు నా దగ్గర, షీకాయ, కుంకుడుకాయలు అది తెచ్చుకోవాలి. ఇన్కేస్ మీకు కుంకుడుకాయలు అంటే దాని పౌడర్ కూడా దొరుకుతుంది, కుంకుడుకాయలు షీకాయ పౌడర్ కూడా దొరుకుతుంది. సో అది కూడా తీసుకొచ్చుకొని మీరు మిక్స్ చేసుకొని హాట్ వాటర్లో యూజ్ చేసుకోవచ్చు. మంచిగా స్కాల్ఫ్ అయితే నీట్గా అయిపోతుంది అనమాట. సో అది ఒక మంచి రెమెడీ అయితే నేను మీతో షేర్ చేశానని అనుకుంటున్నా. రెమెడీ కాదు, ఇది యాక్చువల్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం షాంపూ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇంట్లోనే. సో అది ఓపిక ఉన్నప్పుడు చేసుకోండి, మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది అనమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. వస్తే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వంట ఏం చేయలేదు, సో అది ఈరోజు అందుకే నేను వంట ఏం షేర్ చేయలేదన్నమాట. కోవా నిన్న ఈవినింగ్ వచ్చేటప్పుడు, కోవా కాదు జున్ను నిన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అనమాట. నిన్న నైట్ చేస్తున్నాను, బాగుంది.
సో అంటే నేను కొంచెమే తిన్నాను, నాకు పెద్దగా అలవాట్లేదు కాబట్టి నేను కొంచెమే తిన్నాను అనమాట. సో అది చాలా బాగా టేస్టీగా ఉంది. బెల్లం షుగర్ కంటే బెల్లమే బాగా అనిపిస్తుంది అనమాట. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ దెన్ బాయ్, టేక్ కేర్.